నమస్కారం. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న వాళ్లందరికీ ఒక అధిరిపోయే శుభవార్త. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అంటే ఎస్ఎస్సి 2026-27 సంవత్సరానికి సంబంధించిన ఒక భారీ జాబ్ క్యాలెండర్ను రిలీజ్ చేసింది. అసలు ఈ అనౌన్స్మెంట్లో ఏముందో మనం వివరంగా తెలుసుకుందాం. అక్షరాల 90,000కు పైగా ఉద్యోగాలు. ఊహించుకోండి, ఇది మామూలు విషయం కాదు కదా. ప్రభుత్వ కొలువు సాధించాలని కలలు కంటున్న వాళ్ళందరికీ ఇదొక సువర్ణావకాశమని చెప్పొచ్చు. ఎస్ఎస్సి చరిత్రలోనే ఇంత పెద్ద సంఖ్యలో ఖాళీలను ఒకేసారి ప్రకటించడం చాలా అరుదు. అంటే ఈ క్యాలెండర్ ఎంత ముఖ్యమో మనకర్థమవుతోంది. సింపుల్గా చెప్పాలంటే ఈ క్యాలెండర్ అనేది మనకొక క్లియర్ రోడ్ మ్యాప్ లాంటిదన్నమాట. అంటే 2026-27 మధ్య ఏ నోటిఫికేషన్ ఎప్పుడు రాబోతోంది, అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఎప్పుడు, అసలు పరీక్ష ఎప్పుడుంటుంది, ఇలాంటి పూర్తి వివరాలు ఇందులో ఉన్నాయి. ఇప్పుడు మనం ఈ క్యాలెండర్ను విడమర్చి ఎవరి అర్హతకు ఏ ఉద్యోగం సరిపోతుందో సులభంగా చూద్దాం. సరే, ఈ సమాచారాన్ని మనం సులభంగా అర్థం చేసుకోవడానికి చదువుకున్న అర్హతను బట్టి విభాగాలుగా చూద్దాం. ఫస్ట్ గ్రాడ్యుయేట్స్, తర్వాత ఇంటర్, ఆ తర్వాత 10వ తరగతి అర్హత ఉన్న ఉద్యోగాలు. ఇలా ఒక్కొక్కటిగా చూద్దాం. ఇక చివర్లో కొన్ని ఇతర ముఖ్యమైన నోటిఫికేషన్లు, అలాగే ప్రిపరేషన్కి సంబంధించి కొన్ని కీలకమైన విషయాలు కూడా మాట్లాడుకుందాం. మొట్టమొదటగా డిగ్రీ పూర్తి చేసిన వాళ్లకి ఎలాంటి అవకాశాలున్నాయో చూద్దాం. ప్రభుత్వ రంగంలో మంచి కెరీర్ను అందించే చాలా కీలకమైన పోస్టులు ఈ కేటగిరీలో ఉన్నాయి. అవేంటో చూసేద్దాం. గ్రాడ్యుయేట్ లెవెల్లో మనకు 3 మెయిన్ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఒకటి, ప్రభుత్వంలో ఆఫీసర్ పోస్టుల కోసం నిర్వహించే సిజిఎల్. దీని నోటిఫికేషన్ మార్చ్-ఏప్రిల్ 2026లో రాబోతోంది. 2, పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ అవ్వాలనుకునే వాళ్లకి సిపిఓ. ఈ రెండింటిలోనూ కలిపి దాదాపు 20,000కు పైగా భారీ వేకెన్సీలుండే అవకాశముంది. ఇక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ కోసం జూనియర్ ఇంజనీర్ నోటిఫికేషన్ కూడా మార్చ్-ఏప్రిల్లోనే రానుంది. ఇక ఎలిజిబిలిటీ విషయానికి వస్తే సిజిఎల్ మరియు సిపియు పోస్టులకి ఏదైనా డిగ్రీ ఉంటే చాలు. కానీ జూనియర్ ఇంజనీర్ పోస్టులకి మాత్రం సివిల్, మెకానికల్ లేదా ఎలక్ట్రికల్లో డిప్లొమా గానీ బీటెక్ గానీ చేసి ఉండాలి. వయసు సాధారణంగా 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉంటుంది. రిజర్వేషన్ కేటగిరీల వారికి వయోపరిమితిలో సడలింపు కూడా వర్తిస్తుంది. సరే, డిగ్రీ అయిపోయింది కదా. నెక్స్ట్, ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్లకి ఏమున్నాయో చూద్దామా. 12వ తరగతి పూర్తి చేసిన వాళ్లకి కూడా చాలా మంచి అవకాశాలున్నాయి. ఇంటర్ అర్హతతో 2 సూపర్ నోటిఫికేషన్లున్నాయి. ఒకటి సిహెచ్ఎస్ఎల్ అంటే క్లర్క్ లాంటి జాబ్స్ కోసం. దీని నోటిఫికేషన్ ఏప్రిల్-మే 2026లో వస్తుంది. ఇందులో దాదాపు 10,000 వరకు వేకెన్సీలు ఉండొచ్చు. అలాగే టైపింగ్ ఇంకా షార్ట్ హ్యాండ్ స్కిల్స్ ఉన్నవాళ్ల కోసం స్టెనోగ్రాఫర్ పోస్టులు. దీని నోటిఫికేషన్ కూడా అదే టైంలో వస్తుంది. ఇందులో కూడా 5,000కు పైగా పోస్టులుంటాయి. సిహెచ్ఎస్ఎల్కు అర్హత చాలా సింపుల్. జస్ట్ ఇంటర్ పాస్ అయితే చాలు. వయస్సు 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. కానీ స్టెనోగ్రాఫర్ పోస్టులకు మాత్రం ఇంటర్తో పాటు స్టెనోగ్రఫీ స్కిల్ అనేది చాలా ముఖ్యం. దానికి స్కిల్ టెస్ట్ ఖచ్చితంగా పాస్ అవ్వాలి. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇక దేశంలో లక్షల మంది ఎదురుచూసే కేటగిరీ 10వ తరగతి అర్హతతో వచ్చే ఉద్యోగాలు. ఇవి చాలా కీలకం, ఎందుకంటే ఎక్కువ మందికి అవకాశం కల్పిస్తాయి. 10th క్వాలిఫికేషన్తో ముందుగా ఎంటీఎస్ ఇంకా హవల్దార్ నోటిఫికేషన్ జూన్-జులై 2026లో రానుంది. ఆ తర్వాత బిగ్గెస్ట్ అనౌన్స్మెంట్ కానిస్టేబుల్ జీడీ 2027కి గాను రాబోయే ఈ నోటిఫికేషన్లో అక్షరాల 50,000 పోస్టులుండొచ్చని అంచనా. ఇది నిజంగా ఒక బంపర్ ఆఫర్. వీటికి క్వాలిఫికేషన్ చాలా సింపుల్. జస్ట్ 10th పాస్ అయితే చాలు. పెద్ద చదువులు, ఎక్స్పీరియన్స్ లాంటివి ఏమీ అవసరం లేదు. ఎంటీఎస్ పోస్టులకి 25 ఏళ్లలోపు, 27 ఏళ్లలోపు అని 2 ఏజ్ గ్రూపులుంటాయి. ఇక కానిస్టేబుల్ జీడీకి వయోపరిమితి 18 నుంచి 23 ఏళ్లు. ఓబీసీ అభ్యర్థులకు 26, ఎస్సీ/ఎస్టీ వారికి 28 ఏళ్ల వరకు సడలింపుంటుంది. జీడీ పోస్టులకి మాత్రం 170 సెంటీమీటర్ల ఎత్తు తప్పనిసరి. ఇవి కాకుండా ఇంకా కొన్ని స్పెషల్ నోటిఫికేషన్స్ కూడా ఉన్నాయి. వేర్వేరు అర్హతలు ఉన్నవాళ్లక్కూడా అవకాశాలున్నాయి. అవేంటో కూడా ఒకసారి చూసేద్దాం. ఇందులో సెలక్షన్ పోస్ట్ అనేది చాలా ఇంట్రెస్టింగ్. ఎందుకంటే ఒకే నోటిఫికేషన్లో 10th, ఇంటర్, డిగ్రీ, పీజీ ఇలా అన్ని క్వాలిఫికేషన్స్కి జాబ్స్ ఉంటాయి. ఇది చాలా మందికి యూజ్ అవుతుంది. ఇందులో కూడా 5 నుంచి 10,000 వరకు ఖాళీలుండొచ్చు. అలాగే హిందీలో పీజీ చేసిన వాళ్లకి జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ పోస్టులు కూడా
ఏప్రిల్ 2026లో రాబోతున్నాయి. సరే, ఇన్ని రకాల జాబ్స్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు మనం కొన్ని చాలా ముఖ్యమైన విషయాలు, అసలు ప్రిపరేషన్ ఎలా ప్లాన్ చేసుకోవాలి అనే దాని గురించి చర్చిద్దాం. అయితే ఒక్క విషయం గమనించాలి, ఈ క్యాలెండర్లో కొన్ని నోటిఫికేషన్లు లేవు. ముఖ్యంగా ఢిల్లీ పోలీస్కు సంబంధించిన హెడ్ కానిస్టేబుల్, ఎగ్జిక్యూటివ్ కానిస్టేబుల్ ఇంకా డ్రైవర్ పోస్టులు ఇందులో కనిపించట్లేదు. బహుశా వీటిని ఆగస్ట్ 2026 తర్వాత క్యాలెండర్ను అప్డేట్ చేసినప్పుడు యాడ్ చేయొచ్చు, లేదా ఈ పోస్టులు 2026-27 సైకిల్లో రాకపోవచ్చు. సో దానిమీద మనకు తరువాత ఒక క్లారిటీ వస్తుంది. ఈ క్యాలెండర్ మనకి చాలా స్పష్టంగా ఒకే ఒక్క విషయం చెప్తోంది: ప్రిపేర్ అవ్వడానికి ఇదే రైట్ టైం. నోటిఫికేషన్ వచ్చాక చూద్దాంలే అనుకుంటే చాలా ఆలస్యమైపోతుంది. పరీక్షల తేదీలను ఇంత ముందుగా ప్రకటించారంటే దాని అర్థం మనం ముందుగానే ప్రిపరేషన్ మొదలుపెట్టాలని. ఒక్కసారి ఆలోచించండి, ఇప్పుడు ప్రిపరేషన్ మొదలు పెడితే సిలబస్ మీద మంచి గ్రిప్ వస్తుంది, రివిజన్ చేసుకోవడానికి కావలసినంత టైం ఉంటుంది, మనమీద మనకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అదే లాస్ట్ మినిట్లో స్టార్ట్ చేస్తే టెన్షన్, కంగారు, సగం సగం చదవడం, అప్పుడు సక్సెస్ అయ్యే ఛాన్స్ చాలా తగ్గిపోతుంది. సో చాయిస్ మన చేతుల్లోనే ఉంది. ఇప్పుడు చెప్పండి, ఇన్ని అద్భుతమైన అవకాశాల్లో మీ లక్ష్యం ఏది? సీజీఎల్ ఆఫీసర్ అవ్వాలనుకుంటున్నారా? లేక జీడీ కానిస్టేబుల్గా దేశానికి సేవ చెయ్యాలనుకుంటున్నారా? మీ గోల్ ఏదైనా సరే, ప్రిపరేషన్ మాత్రం ఈ రోజే స్టార్ట్ చేయండి. అందరికీ ఆల్ ది బెస్ట్.